హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4లో ఎక్సైజ్ 4.1 4th రామన్ నుంచి మనం చెప్పుకుందాం. ఓకేనా? ఇది కూడా చూడండి, సింప్లిఫై అండ్ గివెన్ రీజన్స్. ఓకేనా? ఇక్కడ కొన్ని సమ్స్ అనేది ఇచ్చాడు, అవి సింప్లిఫై అంటే మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఫార్ములాస్, వాటి ద్వారా ఇవి కూడా చేయాలన్నమాట. ఫస్ట్ సమ్ చూడండి, 4 power of 0 plus 5 power of minus 1 into 5 square into 1/3. ఓకేనా? ఇప్పుడు చూడండి, 4 power of 0 ఏ ఫార్ములాలో ఉంది? ఏ పవర్ ఆఫ్ 0 ఫార్ములాలో ఉంది. ఏ పవర్ ఆఫ్ 0 అంటే ఎంత? మనకి 1 అని అర్థం. ఇదేం ఫార్ములాలో ఉంది చూడండి, ఏ పవర్ ఆఫ్ -m అంటే 1/a పవర్ ఆఫ్ m. ఇప్పుడు అలాగే 4 పవర్ ఆఫ్ 0 అంటే ఎంత? 1 ప్లస్ 5 పవర్ ఆఫ్ -1 అంటే ఎంత? చూడండి, 1/5. కింద ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. సో ఇది బ్రాకెట్. నెక్స్ట్ 5 స్క్వేర్ ఇంటూ 1/3. ఇప్పుడు ఎల్సిఎం 1కి 5కి ఎల్సిఎం ఎంత? 5. ఇక్కడ 1 ఉంటే 1 వేసుకుంటాం ఇంటూ 1 టేబుల్లో 5 ఎన్ని టైమ్స్ పోద్ది? 5 టైమ్స్. ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది ఇంటూ 5 టేబుల్లో 5 ఎన్ని టైమ్స్ పోద్ది? 1 టైం. సో ఇది ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 1/3. 5 1 జార్ 5 ప్లస్ 1 ఇంటూ 1 1 5 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 1/3. ఈ స్టెప్స్ ఇలాగే వస్తుంటాయి. 5 ప్లస్ 1 ఎంత? 6/5 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 1/3. ఇక్కడ 5కి ఇక్కడ ఒక స్క్వేర్ అంటే ఎన్ని? 2 ఉన్నట్టు కదా, 5 ఇంటూ 5 ఉన్నట్టు. అంటే ఒక 5కి ఇక్కడ ఒక 5కి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏంటి ఉన్నాయి చూడండి, 3 1 జార్ 3 2 జార్ 6. ఇంకా ఎంత మిగిలింది మనకి? 2 ఇంటూ 5 2 5 జార్ 10. అంతే ఆన్సర్. సెకండ్ సమ్ చూడండి, 1/2 హోల్ పవర్ ఆఫ్ -3 ఇంటూ 1/4 హోల్ పవర్ ఆఫ్ -3 ఇంటూ 1/5 హోల్ పవర్ ఆఫ్ -3. సొల్యూషన్. ఇక్కడ చూడండి, పవర్ ఆఫ్ -3 ఉన్నప్పుడు ఏం చెప్పాను? దీని ఇలాగా రివర్స్ అంటే ఫ్రాక్షన్లో ఉంటే ఏంటి? రివర్స్ చేసుకోవాలని చెప్పాను కదా, అంటే 2/1. ఇక్కడ మైనస్ ఉండదు, ఓన్లీ పవర్ 3 పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ 4/1 జస్ట్ రివర్స్ చేయడమే మైనస్ పోవాలంటే, ఓన్లీ ఫ్రాక్షన్లో ఉన్నప్పుడే. ఇది 5/1 హోల్ పవర్ ఆఫ్ 3. ఇప్పుడు చూడండి, ఈ పవర్ అనేది ఏంటి? అన్నిటికీ కామన్గా ఉంది. అప్పుడు ఇవేం చేయాలి? అన్నీ చూడండి, 2 ఇంటూ 4 ఇంటూ 5/1 మొత్తానికి పవర్ తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, 2 4 జార్ 8 8 5 జార్ 10 సారీ 8 5 జార్ 40/1 పవర్ ఆఫ్ 3. ఇంకో కింద 1 ఉన్నా లేకపోయినా ఒకటే, 40 పవర్ ఆఫ్ 3. అంతే ఆన్సర్. ఇంకా దీన్ని మళ్ళీ 40 ఇంటూ 40 అదేం చేయక్కర్లేదు. మీకు టెక్స్ట్ బుక్ కనుక అసలు ఆన్సర్ ఇక్కడితో ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడితో చేసుకుంటే చాలు. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి, 2 power of -1 plus 3 power of -1 plus 4 power of -1 into 3/4. ఇదే ఫార్ములా ఉంది చూడండి, ఏ పవర్ ఆఫ్ -m ఫార్ములాలో ఉందంటే 1/a పవర్ ఆఫ్ m. అంటే ఇక్కడ ఎలా రాసుకోవాలి చూడండి, 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/4 ఇంటూ 3/4. ఇప్పుడు 2కి 3కి 4కి ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ చేస్తున్నాను చూడండి, 2కి 3కి 4కి ఎల్సిఎం. ఫస్ట్ ఎల్సిఎం ఏ టేబుల్? 2 టేబుల్ నుంచి. 2 1 జార్ 3 అనేది రాదు, 3కి కింద దించుకుంటాం. 2 2 జార్ 4. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో 3 అలాగే ఉంటుంది, 2 1 జార్ 2. నెక్స్ట్ 3 టేబుల్లో 1 3 1 జార్ 3 1. ఇప్పుడు ఏంటి? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఎల్సిఎం 2 2 జార్ 4 4 3 జార్ 12. ఎల్సిఎం అనేది ఎంత వచ్చింది? 12 వచ్చింది. సో ఇలా కింద బై పెట్టుకుని 12 అనేది వేసుకుంటాం. పైన నోమినేటర్లో ఏముంటే అదే వేసుకుంటాం. 1 ఇంటూ పెట్టుకుని 2 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ పోద్ది? 6 టైమ్స్. 6 ప్లస్ 1 అనేది అలాగే ఉంచుకుంటాం. 3 టేబుల్లో 12 4 టైమ్స్ ప్లస్ 1 ఇంటూ 4 టేబుల్లో 12 4 3 జార్ 12 ఇంటూ 3/4 అనేది అలాగే ఉంచుకుందాం. 1 6 జార్ 6 ప్లస్ 1 4 జార్ 4 ప్లస్ 1 3 జార్ 3/12 ఇంటూ 3/4.
6 + 4 10, 10 + 3 13/12 into 3/4. ఇప్పుడు క్యాన్సిలేషన్ 3 1 జార్ 3 4 జార్. ఓకేనా, ఇక్కడ ఎంత ఉంది ఇంకా 13 1 జార్ 13, 4 4 జార్ 16 అంతే. ఇంకే టేబుల్లోని క్యాన్సిల్ అవ్వవు. దీని ఆన్సర్ 13/16. నెక్స్ట్ సమ్ వచ్చేసి ఫోర్త్ సమ్. 3^-2/3 into 3^0 - 3^-1. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ చూడండి 3² అంటే ఏ ఫార్ములా, a⁻m ఫార్ములా అంటే 1/a⁻m. అంటే ఇక్కడ చూడండి 1/a⁻m అంటే ఎంత అవుతుంది, 1/3² ఇంటి ఇక్కడ ఎలాగా 3 ఉంది కదా /3, 1/3 ఉంటుంది మామూలుగా. ఇక్కడ ఏంటి 3² అంటే 1/3² ఈ ఫార్ములాలో ఉంది కాబట్టి ఇంటూ 3^0 అంటే ఏంటి, a⁻0 = 1 అంటే 3^0 అంటే ఎంత అవుతుంది 1. ఓకేనా, మైనస్ ఇదిగో a⁻m ఫార్ములాలో ఉంది అంటే 1/3 కింద ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. సో ఇక్కడ అంతే 1/3² ఇంటూ 3 ఇంటూ ఇక్కడ ఈ స్టెప్ చూడండి 1కి 3కి ఎల్సిఎం 3, మధ్యలో మైనస్ ఏ ఉంటే ఏంటి మామూలు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేవచ్చు. 3 1 జార్ 3, 1 into 1 3 into 3, 1/3² into 3, 3లోంచి 1 తీస్తే 2/3. ఇప్పుడు చూడండి ఇదంతా కలిపేసుకుందాం 2 3² into 3 into 3. ఇప్పుడు 2 3² అంటే ఎంత 3 into 3 అని అర్థం, 3 into 3. ఇప్పుడు 2/3 3s are 9, 9 3s are 27, 27 3s are 81, 2/81 అన్నమాట ఆన్సర్. ఫోర్త్ సమ్ వచ్చేసి 2/81. నెక్స్ట్ సమ్ ఫిఫ్త్ సమ్. 1 + 2^-1 + 3^-1 + 4^0. ఇప్పుడు చూడండి సమ్ 1 అనేది అలాగే ఉంటుంది. ఇది ఆల్రెడీ ఏ ఫార్ములా ఉంది, a⁻m ఇంక ఫార్ములా రావట్లేదు అంటే 1/2 + 1/3. 4^0 అంటే ఎంత 1 ఉన్నట్టు. దీని కంటిన్యూ స్టెప్ చూడండి ఇక్కడ చెప్తున్నాను. 1 + 1 2 అంటే 2 + 1/2 + 1/3 ఉన్నట్టు. కింద ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు 1. ఇప్పుడు 1 2 3కి ఎల్సిఎం మామూలుగా చూడండి ఇంక 1 అనేది కౌంట్లోకి రాదు. 2 3s are 6, ఎల్సిఎం అనేది ఎంత మనకి 6. పైన న్యూమరేటర్లో ఎంత ఉంటే అంతే వేసుకుంటాం. 2 into 1 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోద్ది 6 టైమ్స్ ప్లస్ ఇక్కడ న్యూమరేటర్లో 1 ఉంది 1. 2 టేబుల్లో 6, 2 3s are 6 ప్లస్ 1. 3 టేబుల్లో 6, 3 2s are అంటే ఇక్కడ 2 అనేది వేసుకుంటాం. 2 6s are 12 ప్లస్ 1 3s are 3 ప్లస్ 1 2s are 2/6. 12 + 3 ఎంత 12 + 3 15, 15 + 2 17 అంటే టోటల్ ఆన్సర్ వచ్చేసి 17/6 అంతే ఆన్సర్. నెక్స్ట్ సమ్ ఏంటి సిక్స్త్ సమ్. ఇప్పుడు సిక్స్త్ సమ్ చూడండి 3/2 (2) ఇది ఫస్ట్ చూడండి ఇక్కడ -2 అని ఉంది అంటే ఇక్కడ ఫ్రాక్షన్లో ఉంటే ఏం చేయాలి రివర్స్ చేయాలని చెప్పాను అంటే 2/3 మైనస్లోంచి ప్లస్లోకి వెళ్ళిపోద్ది ఇంకా 2 ఉన్నట్టు. ఇది ఏ ఫార్ములాలో ఉంది చూడండి a⁻m(n) అంటే a⁻m + n అంటే ఈ రెండు చూడండి ఇది a⁻n(n) అంటే ఈ రెండు యాడ్ చేసేయడమే. 2/3 అంటే 2 + 2, 2/3 2 + 2 ఎంత 4. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ పవర్ అనేది న్యూమరేటర్కి చెందుతుంది డినామినేటర్కి చెందుతుంది అంటే 2 into 2 into 2 into 2 by 3 into 3 into 3 into 3. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 by 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81, 6/81. సిక్స్త్ సమ్ వచ్చేసి 6/81 ఆన్సర్. ఇప్పుడు చూడండి ఫిఫ్త్ రామన్ సింప్లిఫై అండ్ గివెన్ రీజన్స్. ఇందులో ఫస్ట్ సమ్ చూడండి సేమ్ అన్నీ ఒకే మోడల్ కానీ ఫార్ములాస్ వస్తే చాలు మనకి. 3² - 2² / 1/5 (2).
ఫస్ట్ చూడండి, ఇది ఏ ఫార్ములాలో ఉంది, మీకు ఒక ఫార్ములా చెప్తాను చూడండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అంటే దీని ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకేనా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ ఇది బి స్క్వేర్. అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 + 2 ఇంటూ 3 - 2 కింద రాసుకోవచ్చు. డివైడెడ్ బై 1/5 ఇంటూ హోల్ స్క్వేర్. ఓకేనా, 3 + 2 అంటే ఎంత, 5. 3 - 2 అంటే 1. ఓకేనా, ఇప్పుడు డివైడెడ్ బై 1/5 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, 5 ఇంటూ 1 ఎంత, 5. ఇక్కడ డివైడెడ్ బై సింబల్ ఉంది, ఇంటూలోకి మార్చాలంటే ఏంటి, ఇది రివర్స్ చేయాలి. అంటే 5/1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, అంటే 5 × 5 = 25 హోల్ స్క్వేర్. అంటే ఇప్పుడు చూడండి, 25 స్క్వేర్ అంటే ఏంటి, 25 ఇంటూ 25 ఎంత, 625 ఆన్సర్. అంతే. సెకండ్ సమ్ చూడండి, ఇందులోనే 5 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ క్యూబ్ ఇంటూ 5 పవర్ ఆఫ్ 4 డివైడెడ్ బై 5 పవర్ ఆఫ్ 6. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇదేంటి, ఏ పవర్ ఆఫ్ mn ఫార్ములాలో ఉంది. చూడండి, ఇది ఏ పవర్ ఆఫ్ mn ఫార్ములాలో ఉంది. చూడండి, ఏ పవర్ ఆఫ్ హోల్ పవర్ ఆఫ్ n అంటే ఎంత, ఏ పవర్ ఆఫ్ mn. ఇందాక మీకు ఒక సమ్లో చూడండి, m + n కాదు, mn. ఓకేనా, అంటే ఇది 2 × 2 అంటే మళ్ళీ 2 + 2 అన్న 2 × 2 అన్న ఒకటే కదా. సో ఆన్సర్ అనేది మనకు కరెక్ట్గా వచ్చింది. అంటే 2 × 2 = 4 అని అర్థం. 2 + 2 కాదు, ఇక్కడ ఫార్ములా తప్పేసాను. సో ఇక్కడ చూడండి, ఇది ఏ పవర్ ఆఫ్ mn ఫార్ములా అంటే 2 × 3 = 6 అంటే 5 పవర్ ఆఫ్ 6 ఇంటూ 5 పవర్ ఆఫ్ 4 డివైడెడ్ బై 5 పవర్ ఆఫ్ 6. ఇప్పుడు చూడండి, 5 ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n అంటే ఏ పవర్ ఆఫ్ m + n అంటే 5 పవర్ ఆఫ్ 6 + 4. ఇక్కడ డివైడెడ్ బై ఉంది, ఇంటూ సింబల్ రావాలంటే ఏంటి అవ్వాలి, ఇది 1 అంటే 1/5 పవర్ ఆఫ్ 6 అవ్వాలి. 6 + 10 ఎంత, 5 పవర్ ఆఫ్ 10 ఇంటూ 1/5 పవర్ ఆఫ్ 6. ఇక్కడ 5 పవర్ ఆఫ్ 6కి ఇక్కడ 10కి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా చూడండి, ఇక్కడ 6, ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఎంత మిగులుతుంది, 5 పవర్ ఆఫ్ 4 మిగులుతుంది. అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. 5 × 5 = 25, 25 × 5 = 125, 125 × 5 = 625 ఆన్సర్. అంతే. రిమైనింగ్ రోమన్స్ వచ్చేసి ఓకేనా, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.